హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. కాకినాడ క్రిమినల్ కేసు. దాన్నే కాకినాడ కొట్లాట కేసు అంటాం. ఇది 1907 మే 31న జరిగింది. ఈ కాకినాడ కొట్లాట కేసు ఎందుకు జరిగిందంటే, అప్పుడు అక్కడున్నటువంటి బ్రిటిష్ అధికారి పేరు కెంపు. కృష్ణారావు అనేటటువంటి ఒక బాలుడు దేశంలో అప్పుడు వందే మాతర ఉద్యమం జరుగుతుంది కాబట్టి వందే మాతరం అని నినాదించడం అనేది జరిగింది ఈ కృష్ణారావు అనేటటువంటి బాలుడు. దీంతోటి ఆ కెంప్ అనేటటువంటి అధికారి ఆవేశానికి గురయ్యి ఆ బాలుని విపరీతంగా దండించడం అనేది జరిగింది. దీంతో ఇది క్రిమినల్ కేసుగా బుక్ అయింది. ఈ కేసుకి ఆంధ్ర రాజకీయాలలోనే తొలి క్రిమినల్ కేసుగా మనం కాకినాడ క్రిమినల్ కేసుని చెప్తాం. అంటే అక్కడ నమోదైనటువంటి తొలి క్రిమినల్ కేసు. ఈ ఆంధ్ర ప్రజల తరపున వాదించినటువంటి అంటే ఈ కృష్ణారావు తరపున అంటే ఈ ప్రజలందరి తరపున అనమాట అర్థం అక్కడ. వీరి తరపున వాదించినటువంటి న్యాయవాది ఎవరంటే న్యాయపతి సుబ్బారావు. ఈయన వాదించినటువంటి వ్యక్తి. ఈ ప్రజల తరపున ఈ కృష్ణారావు తరపున కెంపుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఇదంతా క్వశ్చన్ ఏరియా అండి మనకు. ఆంధ్రలో నమోదైన తొలి క్రిమినల్ కేసు అంటే కాకినాడ క్రిమినల్ కేసుగా చెప్పాలి. దీన్నే కాకినాడ కొట్లాట కేసు అని కూడా అంటాం. కెంపుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది రఘుపతి వెంకటరత్నం నాయుడు. వాదించినటువంటి న్యాయవాది న్యాయపతి సుబ్బారావు. దీంతో ఇక్కడ కెంపుపై ఆంధ్ర ప్రజలు ఆ కృష్ణారావుకే తీర్పు అనుకూలంగా వచ్చింది. దీంతో ఆనాడు కెంపుకి 300 రూపాయలు జరిమానా విధిస్తూ కాకినాడ నుంచి కడపకు బదిలీ చేయడం జరిగింది కెంపుని. అంటే అక్కడి నుంచి కెంపు బదిలీ చేయబడ్డాడు. జరిమానా ఎంత విధించింది కోర్టు? 300 రూపాయలు జరిమానా విధించడం అనేది జరిగింది. దీంతో చరిత్ర పుటల్లోకి ఎక్కింది కాకినాడ క్రిమినల్ కేసు. 1907 మే 31. ప్రతి ఒక్కటి యాస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మొత్తం టోటల్గా ఇదంతా క్వశ్చన్ ఏరియా. గతంలో ఇక్కడి నుంచి ప్రశ్న రావడం అనేది జరిగింది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.